హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు జాన్ 6, 2026. ఈరోజు మార్కెట్లో మనం నిన్న ఏదైతే నిఫ్టీ డౌన్ ట్రెండ్కి వచ్చి కన్సాలిడేషన్ అయ్యి 26,300 బిలో కానీ మార్కెట్ ఉంటే మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉందని చెప్పాం. అదేవిధంగా ఈ రోజున 11 o'clock వరకు కూడా మార్కెట్ అలాగా డౌన్ కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ అయినప్పుడు కూడా 350 దగ్గర నుంచి 250 వరకు కూడా నిన్నటికన్నా ఇంకొక 50 పాయింట్స్ మైనస్లోనే మార్కెట్ క్లోజ్ అయింది. ఓవరాల్గా అయితే మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్. కానీ మనం రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ తీయాలనుకుంటే మార్కెట్ యొక్క ట్రెండ్కి రెస్పెక్ట్ చేస్తూ నేను ఇక్కడ మీకు నిఫ్టీ చార్ట్ చూపిస్తున్నాను. ఏదైతే నిన్నటి రోజున ఏదైతే డౌన్ ట్రెండ్ అయిందో ఈరోజు కూడా ఒక 11 o'clock వరకు కూడా 9:50 నుంచి 11:15 వరకు కూడా ఒక కన్సాలిడేషన్ నడిపించిన తర్వాత అక్కడి నుంచి మనకి ఒక 50 పాయింట్స్ అంటే మనకి 350 దగ్గర నుంచి 250 వరకు కూడా ఒక 100 పాయింట్స్ డౌన్ అయినప్పటికి కూడా నిన్నటి ఏదైతే లోన్ నుంచి 50 పాయింట్స్ మనకి కవర్ చేస్తూ ఓవరాల్గా అయితే మాత్రం ఎనీ హై యూ కెన్ సెల్ అన్నట్టుగానే ప్రతి సిచ్యువేషన్లో కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా ఇండెక్స్ మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఖచ్చితంగా మనకి ఇండెక్స్ యొక్క ట్రెండ్ని మనం ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం మన యొక్క తెలివితేటలను ఉపయోగించి మనం ఏదైనా ఒక స్టాక్ని మనం హోల్డ్ చేస్తుంటే ఆ స్టాక్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్ స్టాక్ యాజ్ అన్ ఇండిపెండెంట్ క్యారెక్టర్ అని చెప్తూ ఉంటాను నేను. ఆ క్రమంలో ఈ రోజున మనం ఎర్లీగానే 9:20కి 9:25కి దగ్గర నుంచి మనం హెచ్డిఎఫ్సి లైఫ్ ఇక్కడ నేను మీకు చార్ట్ చూపిస్తున్నాను. హెచ్డిఎఫ్సి లైఫ్ మనకు ఫస్ట్ 1 hourలోనే మనకు అద్భుతమైనటువంటి మూమెంట్ అయితే ఇచ్చింది. ఐసిఐసిఐ బ్యాంక్ చార్ట్ కూడా చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం దివీస్ ల్యాబొరేటరీస్ ఇక్కడ మనం ఇమీడియట్గా ఏ స్టాక్స్ బై వెళ్ళే అవకాశం ఉంది, ఏ స్టాక్స్ మళ్ళీ బేరిష్ వైపుకి వచ్చే అవకాశం ఉంది కూడా. దివీస్ ల్యాబొరేటరీస్ ఇవన్నీ కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ అయినప్పుడు కూడా స్టాక్ ఇండిపెండెంట్గా దాని యొక్క టెక్నికల్స్ని ఎలా ఫాలో అవుతుంది అనడానికి ఒక నిదర్శనంగా నేను ఈ స్టాక్స్ని మీకు ముందుగానే చూపించాను. అట్ ద సేమ్ టైం రిలయన్స్ కూడా మనకి మార్కెట్లో డౌన్ ట్రెండ్ ఏదైతే లెవెల్స్ బ్రేక్ చేసుకుని డౌన్ ట్రెండ్కి వస్తుందో అది ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు ఎట్లాగా ఏంటి ఇక్కడి నుంచి వస్తుంది. అదేవిధంగా మార్కెట్లో ఇది ఒక డౌన్ ట్రెండ్ కూడా రావడం అయితే చూసాం. ఈ రోజున మనం ఏదైతే ఒక సిస్టమేటిక్ లెర్నింగ్ జరిగిన తర్వాత మార్కెట్లో 1 ట్రేడ్ ఈజ్ సఫిషియెంట్. ఒక ట్రేడ్ వేస్తే దాంట్లో మనకి ఈజీగా మనకు కావాల్సినటువంటి ఈ డే మన యొక్క టార్గెట్ ఏదైతే ఉందో ఐదర్ 10,000 లేకపోతే 20,000 మీ మేనిఫెస్టేషన్ మీరు ఏదైతే అనుకుంటారో అంటే మీరు ఖచ్చితంగా దీని మీద ప్యాషనేట్ అయ్యి ఉండి మీరు ఖచ్చితంగా ఒక డిసైడ్మెంట్కి వచ్చి నేను ఏం చేయాలన్న దాని మీద చేస్తే రెగ్యులర్గా మీరు కూడా నాలా ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని నిమిత్తం మనం వెరీ ఫ్యూ మెంబర్స్ని మనం ట్రైన్ చేయడం జరిగింది. వాళ్ళే రెగ్యులర్గా నాకు ప్రాఫిట్స్ పెడుతున్నా సరే దీంట్లో టెలిగ్రామ్లోనూ అంటే బాగా టెంప్టింగ్గా ఉంటుందేమో అనేసి రెగ్యులర్గా పెట్టట్లేదు. కానీ ఈరోజు అయితే మాత్రం ఒక ఆయన 34,000 తీశాడు, ఒక ఆయన 22,000 తీశాడు, ఒక ఆయన 21,000 తీశాడు, ఒక ఆయన 17,000 తీశాడు, ఒక ఆయన ఇలాగా ఒక 5-6 దానిలో ఏ ప్రాఫిట్స్ తీశారో ఎలా తీశారో వాళ్ళందరూ కూడా ఇండివిజువల్గానే ఎవ్రీడే గ్రీన్. ఖచ్చితంగా మీరు మన దగ్గర నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా మార్కెట్లో అయితే మాత్రం ఎవ్రీడే మాత్రం మీరు 10,000 20,000 మీ యొక్క కెపాసిటీని బట్టి మీరు ఎలా ట్రేడ్ చేస్తే మీకు ఎంత వస్తుంది అన్న దాని మీద నేను క్లియర్గా మీకు ఒక డైరెక్షన్ ఇస్తాను. అదేవిధంగా నేను కూడా రెగ్యులర్గా టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ ప్రకారం చేస్తూ ఉంటాను. కాకపోతే ఎక్కువగా పెడతాం వల్ల మీకు టెంప్టేషన్గా నుండి మీరు కూడా హెవీ లాట్స్ చేసి ఏదైనా ఇబ్బంది పడతారేమో అనే ఉద్దేశంతో అంత టెంప్టేషన్ అయ్యే విధంగా నేను మార్కెట్లో చెప్పట్లేదు. కానీ రెగ్యులర్గా మీరు కానీ ప్రాఫిట్ చేయాలనుకుంటే మాత్రం ఇది బియాండ్ ద స్క్రీన్ ఏం జరుగుతున్నది అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. స్టెప్ బై స్టెప్ మాత్రం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు పొజిషనల్గా కూడా స్టాక్స్ తీసుకోవాలనుకున్న హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ బ్యాంక్ పొజిషనల్గా కూడా తీసుకోవచ్చు. మార్కెట్లో టేక్ ఆఫ్ అయ్యి ఇక్కడి నుంచి మార్కెట్లో ఒక మూమెంట్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటిల్లో కూడా నేను మీకు డీటెయిల్గా ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ 2 చార్ట్లు కూడా నేను ఆల్రెడీ చూపించాను. ఇక్కడ కూడా చూపిస్తాను. ఇంట్లో కూడా పొజిషనల్గా కూడా వెళ్ళొచ్చు. నిన్న కూడా మనం బీడీఎల్ కానీ హాల్ కానీ నిన్న కూడా మనకి టేక్ ఆఫ్ అవుతున్నాయి. వాటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు అని చెప్పాం. అదేవిధంగా ఇంకొక స్టాక్ ఫోర్టీస్ సంబంధించినటువంటి స్టాక్ చార్ట్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఫోర్టీస్ హెల్త్ కేర్ అది కూడా మార్కెట్లో ఒక డౌన్ఫాల్ అయిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి మంచి స్కోప్ ఉండి అద్భుతమైన రిటర్న్స్ ఇవ్వడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి కంపెనీ. దీంట్లో కూడా మీరు కూడా ఎంత పెద్ద ట్రేడర్ అయినా సరే కంటిన్యూగా కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మీరు కూడా ఇంట్రాడేలో మాత్రం సక్సెస్ అవ్వాలంటే మాత్రం పూర్తి స్థాయిలో మార్కెట్లో నేర్చుకోకుండా మాత్రం చేయకండి. అనవసరంగా
మీ యొక్క హార్డ్ అండ్ ఎర్న్ మనీ లాస్ అయిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. దాని ప్రకారం మీరు చూసుకుని డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.